హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ 10th క్లాస్ మ్యాథ్స్లోకి వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూస్తున్నాం కదా. దాంట్లోనే మనకి క్వశ్చన్ టైప్లో ఇచ్చి మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసాము. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్ లెస్ దాన్ ఇట్స్ బేస్. వాళ్ళు ఏమంటున్నారు, ఆల్టిట్యూడ్ అనేది బేస్ కన్నా 7 సెంటీమీటర్స్ లెస్ ఉంది అంట. ఇఫ్ ద హైపోతెన్యూస్ ఈజ్ 13, అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసారు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, బేస్ ఉంది, ఆల్టిట్యూడ్ ఉంది, హైట్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫైండ్ ద అదర్ 2 సైడ్స్. మనకి ఇక్కడ ఇచ్చేసారా, ఇఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ 13 అంటే ఒకటి ఇచ్చేసారు. హైపోటెన్యూస్ అనేది 13 ఇచ్చారు. మనకు ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 సెంటీమీటర్ లెస్ దాన్ ఇట్స్ బేస్. ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు, ఆల్టిట్యూడ్ అనేది లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నారు. మనం ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బేస్ ఏం తీసుకుంటున్నాను, ఎక్స్ అనేది తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ బీ ద బేస్. నేనేమనుకుంటున్నాను, ఎక్స్ అనేది బేస్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, ఎక్స్ -7. ఇక్కడ అదే కదా అనేది, ఆల్టిట్యూడ్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ బేస్ అంటే -7. కాబట్టి నేను చేసుకున్నాను. నెక్స్ట్ పైథాగరస్ థీరం ద్వారా మనకి ఏం తెలుసు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని ఇవ్వచ్చు అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏమని ఇవ్వచ్చు అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ఇవ్వచ్చు. మనకు హైపోటెన్యూస్ ఏమని తెలుసు, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబీ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఎక్స్ -7 హోల్ స్క్వేర్. 13 స్క్వేర్ ఎంత వస్తుంది నాకు, 169 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ -2ab కాబట్టి 2 × 7 × x, 7 2 జా 14x ప్లస్ 49. నేను ఏం చేశాను అంటే ఈ 169ని కూడా ఇటు పక్కకు తెప్పించేస్తే ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. 2x స్క్వేర్ -14x ప్లస్ 49 -169 ఈజ్ ఈక్వల్ టు 0. నేనేం చేశాను అంటే 2x స్క్వేర్ -14x మైనస్ ఇక్కడ 116లో నుంచి 49 తీసేస్తే -120. ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. ప్లస్లో నుంచి మైనస్ తీసేస్తే ఏమవుతుంది, -120. ఇది పెద్ద నెంబర్ కాబట్టి ఈ పెద్ద నెంబర్లో నుంచి ఈ 49 రూపీస్ తీసేస్తే ఇంకా మనం 120 రూపీస్ అప్పు ఉన్నట్టు. నెక్స్ట్ దీనిలో నుంచి మళ్ళీ నేను ఏం చేశాను అంటే 2 అనేది బయటికి తీసా. ఈ మూడిలోంచి 2 బయటికి తీసే ఎక్స్ స్క్వేర్ -7x -60 అనేది 2 అనేది మూడిలోంచి, ఈ దానిలోంచి 2 తీస్తే ఈ దానిలోంచి 7, దీనిలో నుంచి 60 అవుతుంది. 2 తీసేస్తాం అనుకోండి, 2x స్క్వేర్ 2 7 14, 2 6 12. నెక్స్ట్ అట్లనే మనము ఇప్పుడు నాకు ఇలా వచ్చేసింది కదా. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రూట్స్ కనుక్కోవడం ఆల్రెడీ తెలుసు కదా. దీన్ని ఎలా చేయాలంటే